అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు, ఏం పేరు, లోపల బూత్లకు వచ్చి నన్ను బెదిరించిండని అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు, ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు. పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది, లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను, నువ్వు బిడా నీ సంగతి చెప్తాను, ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధర్ రెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క లో చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో. నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. చట్టం ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడ్డది రాష్ట్రంలో. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, ఆయన కళ్ళు కనబట్టలేవా, చెవులు వినబట్టలేదా? ఇక గాంధీ గారు ఏం చెప్పిండు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్నాడు. మరి రాష్ట్రంలో జరిగే చెడు రాహుల్ గాంధీకి వినబట్టలేదా, కనబట్టలేదా, ఎవరు చెప్పట్లేదా? ఏం రాహుల్ గాంధీ గారు నిన్ను ఎట్లా నమ్ముతుంది దేశం? నువ్వు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు కదా. నువ్వు ఇచ్చిన ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? ఇప్పుడు ఈరోజు 3 ఎన్నికలు వాయిదా వేశారు. కేతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసినారు. మాకు కోరం ఉంది, ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు, మీరే ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది, ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఏం ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్లో మా వాళ్ళని బెదిరిస్తారు, మెదక్లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అంతేకాదు జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిలర్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చెయ్యిని బట్టి కిందికి లాగుతారు. కేతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచుతుంటారు, మీటింగ్ హాల్లోనే బ్లాంక్ చెక్కులు పంచారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబడతలేవా? ఎందుకు ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 800 కౌన్సిలర్లు గెలవడం, దాదాపు 20 చైర్మన్లు, మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి మాకు. గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైన మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? పట్టుమని 4 కూడా గెలవలే. మీరు 4 కూడా గెలవలే. ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ, మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. కేతన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం. ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం. ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది, ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు, ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది, ఇప్పుడు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే, ఎందుకు రైతు బంధు వేస్తలేవు? రైతు బంధు వేస్తున్నా లీకులు ఇస్తేవి, ఇవాళ 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు, మెదక్లో
కొంతమంది గుండాలు వాళ్ళ ఇళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున్ గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే మీ గుండాలు ఎత్తుకపోయి మా నాయకులను, మా కార్యకర్తల్ని మా పేర్లు చెప్పండి అని బెదిరిస్తారా? ఏం చేస్తుంది చట్టం? అంటే ఇలా ప్రైవేట్ సైన్యమా ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా?